హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ చేంజెస్. టుడే రివ్యూ ఆఫ్ డూడ్ మూవీ యాక్టెడ్ బై ప్రదీప్ రంగనాథన్ గారు అండ్ మమితా బైజు గారు. మూవీ అయితే ఓకే బాగానే ఉంది, కాకపోతే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అవి కొంచెం బెటర్ గా తీసుంటే మూవీ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, ట్విస్ట్ల పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. మొత్తం అంతా వచ్చింది సెకండ్ హాఫ్ లోనే. ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏంటి ఇలా మార్చారు అని అయితే ఫీలింగ్ కలుగుతుంది. చూసే వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్ అనేది కలగదు. అండ్ మధ్య మధ్యలో ప్రదీప్ రంగనాథన్ గారు అసలు హీరోయినా కాదా అనే డౌట్ కూడా వస్తుంది. అంత అలా తీసుకెళ్లారు సెకండ్ హాఫ్. అది వర్కౌట్ అవ్వలేదా అంటే వర్కౌట్ అయ్యింది. సెంటిమెంట్ పరంగా మనం కనెక్ట్ అవుతాం ప్రతి సీన్ కి కూడా, కానీ ఆ సెంటిమెంట్ ని ఓవరాల్ సెకండ్ హాఫ్ మొత్తం అదే క్యారీ చేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్ ఎండింగ్ లో కూడా ఇంకా అది అలాగే ఉంచారు. హీరోకి ఎక్కడో న్యాయం జరగలేదే అనే ఫీలింగ్ తో ఉంటది మనకి ఎండింగ్ లో. ఒక విషయం పక్కన పెడితే మూవీ అంతా ఓవరాల్ గా చాలా బాగుంటది. కామెడీ పరంగా, ఎంటర్టైన్ పరంగా మూవీ ఓవరాల్ గా కూడా చాలా బాగుంటది. పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. హీరో నుంచి హీరోయిన్ అండ్ సైడ్ క్యారెక్టర్లు అందరూ కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ లో ఆ మార్చిన స్టోరీ కొంచెం బెటర్ గా మార్చుంటే, కొంచెం ఆడియన్స్ ని సాటిస్ఫై చేసుంటే బాగుండేది అని అనిపిస్తుంది. కాకపోతే అది జరగలేదు. మూవీలో కొన్ని సీన్స్ వస్తాయి అక్కడక్కడ, అవైతే చాలా బాగుంటాయి. అంటే డైలాగ్స్ పరంగా కానీ, హీరో చెప్పిన డైలాగ్స్ చాలా బాగుంటాయి, మనకి చాలా బాగా అనిపిస్తుంది మూవీలో. బీజం విషయంకి వస్తే బీజం అయితే ఓకే బాగానే ఉంది, వరస్ట్ గా లేదు, అలాగని సూపర్ గా లేదు, ఓకే బాగానే ఉంది. సినిమాకి తగ్గట్టు బీజం ఈస్ ఓకే. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ చాలా కొత్తగానే అనిపిస్తుంది, యూనిక్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం, ఇంక సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటది. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మనకి ఆర్య టు క్లైమాక్స్ సీన్ ఉంటుంది, అవి గుర్తొస్తూ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. కానీ ఓవరాల్ గా చూసుకుంటే స్టోరీ కొత్తగానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం ఆర్య టూ సీన్స్ చూసినట్టయితే అనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్ళింది స్క్రీన్ ప్లే కూడా. చెప్తున్నాను కదా, మొత్తం ఓవరాల్ గా ప్రతి ఒక్క సీను బాగానే తీసుకెళ్లారు. కాకపోతే స్టోరీ లైన్ మాత్రం సెకండ్ హాఫ్ లో ఎక్కడో మిస్ చేశారు. ఆ స్టోరీ లైన్ హీరోకి న్యాయం జరగలేదని అనిపిస్తుంది. ఓవరాల్ గా క్లైమాక్స్ లో అయిపోయిన తర్వాత కూడా అక్కడే చిన్నది మిస్ అయ్యారు. అది పక్కన పెడితే మూవీ అంతా కూడా చాలా బాగానే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్ లో వెళ్ళి చూడొచ్చు మూవీ. అండ్ మీరు ఒకవేళ ఈ మూవీ చూసుంటే ఎలా ఉందో కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్, సినీ అప్డేట్స్, రివ్యూస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ.